ప్రాపర్టీ మేనేజ్మెంట్ అంటే చాలా వరకు ఇదేదో చాలా పెద్ద అమౌంట్ ఉంటుంది అండ్ ఇంత మేనేజ్మెంట్ ఎందుకులే ఓన్లీ ఎన్ఆర్ఐలకు ఐటీ చదువుకున్న వాళ్ళకి లేకపోతే ఐటీ కంపెనీలు ఉన్న వాళ్ళు మాత్రమే రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని యాప్ చేసుకోవాలి అనుకుంటారు. సహజంగా ప్రాపర్టీ మానిటరింగ్ ధర అనేది మేము మధ్య చిన్న తరగతి ఎవరైతే వ్యక్తులు ఉంటారో పెట్టుబడిదారులు ఉంటారో వాళ్ళని దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేయడం జరిగింది. మానిటరింగ్లో ఉంటే మనకు మానసిక ప్రశాంతత ఉంటుంది. రియల్ ఎస్టేట్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్. సో ఈ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి వీళ్ళు యాడ్ ఆన్స్ ఎలా అవుతారు, వాళ్ళతో మీరు కలిసి వర్క్ చేస్తే వాళ్ళు మీతో కలిసి వర్క్ చేస్తే ఆ బెనిఫిట్స్ ఏంటి? రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక కుటుంబంగా మేము భావిస్తాం. ఎందుకోసం అంటే పెట్టుబడిదారులు లేనప్పుడు ఎన్ని వెంచర్లు వేసినా కూడా అమ్మకాలు ఉండవు. అంటే ఇప్పుడు మనం ఏదైనా ప్రాపర్టీ కొంటే పక్కన బంధువులు కూడా చెప్పము, ఎందుకంటే చాలా ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. మేము ఇచ్చినటువంటి మొట్టమొదటి కమిట్మెంట్, ఎవరైతే మమ్మల్ని నమ్మి మా యొక్క ఆస్తికి భద్రత కల్పించమని చెప్పి పర్యవేక్షించమని చెప్పి మా దగ్గరికి వచ్చారో ఆ యొక్క కస్టమర్ యొక్క ప్రైవసీ మాకు చాలా ముఖ్యం. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ఇచ్చే కమిట్మెంట్ లీకేజ్, సమాచార లీకేజ్ అనేది ఉండదు. హలో ఎవ్రీవన్, భూమి కొనడం ఒక ఎత్తు అయితే దాన్ని కాపాడుకోవడం ఇంకొక పెద్ద తలకాయ నొప్పిగా మారిపోతుంది. ఇలాంటి సమయంలో భూ కబ్జాలు కావచ్చు, భూ ఆక్రమణలు కావచ్చు, బోల్డ్ అని ఉన్నాయి. ఎంత రియల్ ఎస్టేట్ కార్పొరేట్ అయినప్పటికీ ఇటువంటివి మనం ఎవ్రీడే చూస్తూనే ఉంటాం. సో మన ప్రాపర్టీని మనం కాపాడుకోవాలి అంటే ప్రాపర్టీ మేనేజ్మెంట్ అనేది చేయాలి. అండ్ భువి రియల్ టెక్ వాళ్ళు అడ్వాన్స్డ్ టెక్నాలజీ యూస్ చేస్తూ మన ప్రాపర్టీని మేనేజ్ చేస్తూ ఉంటారు. ఎన్ఆర్ఐలు కావచ్చు, ఇక్కడ ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఎవరికైతే భూమి సొంతంగా ఉంటుందో వాళ్ళు డెఫినెట్లీ ప్రాపర్టీ మేనేజ్మెంట్ చేసుకోవాలి. అసలు ప్రాపర్టీ మేనేజ్మెంట్ అంటే ఏంటి, భువి రియల్ టెక్ వాళ్ళు ఎటువంటి సర్వీసెస్ మనకు అందిస్తున్నారో ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం. ఆయన మరెవరో కాదు, భువి రియల్ టెక్ కంపెనీ ఫౌండర్, చైర్మన్ అండ్ సిఇఓ శ్రీనివాసులు గారు. నమస్కారం శ్రీనివాసులు గారు. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. సో భువి రియల్ టెక్ కంపెనీ అసలు ఎందుకు స్టార్ట్ చేయాల్సి వచ్చింది, దాని వెనకాల ఉన్న ఇన్స్పిరేషన్ ఏంటి, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ భువి రియల్ టెక్ అంటే ఏంటి? సహజంగా నేను రియల్ ఎస్టేట్ వ్యాపారిని. నేను హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ చేస్తున్న క్రమంలో నాకు వచ్చిన అనుభవాల దృష్ట్యా చాలా ప్రాంతాల నుండి హైదరాబాద్లో పెట్టుబడి పెడితే ధరలు పెరుగుతాయని చెప్పి తెలుసు, వాళ్ళు పెట్టుబడి రెట్టింపు అవుతుందని చెప్పి తెలుసు. అయితే తెలిసినా ఇక్కడ పెట్టాలంటే ఉండేటువంటి ఒకేక భయం, ఈ ప్రాపర్టీని ఎలా చూడాలి, ఎలా చూసుకోగలము, ఇదొక వాళ్ళకి ప్రధాన సమస్య. పిల్లల కోసం వాళ్ళ రక్త మాంసాలు ఖర్చు పెట్టి సంపాదించి ఇక్కడ తీసుకొచ్చి పెట్టి వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ మొత్తం ఇవ్వాలనేది వాళ్ళ ఆలోచన. అటువంటి ఆలోచన ఉండి కూడా ఈ ఒక్క భయంతో హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టలేక ఆగిపోతున్న వాళ్ళు కోకొల్లలు. ఈ సమస్యలన్నీ రోజువారీగా వింటున్న క్రమంలో, అలాగే ఇది కొనుగోలు చేయడానికి ముందు ఉన్నటువంటి సమస్య, అలాగే కొనుగోలు చేసిన తర్వాత భూ కబ్జాలు కావచ్చు, డబుల్ రిజిస్ట్రేషన్స్ కావచ్చు, లేకపోతే ల్యాండ్ గ్యాబరింగ్, లేకపోతే రకరకాల అంశాలు ఈ యొక్క పెట్టుబడిదారులను, ఏదైతే స్థిరాస్తి వ్యాపారంలో పెడుతున్నటువంటి మిడిల్ క్లాస్, మేజర్గా మిడిల్ క్లాస్ పెట్టుబడిదారులకు వెంటాడుతున్నటువంటి సమస్య. ఈ రియల్ ఎస్టేట్లో నేను పనిచేస్తున్న క్రమంలో నాకు వచ్చినటువంటి అనుభవం. అయితే గతంలో నాకున్న కొన్ని అనుభవాలతోటి ఈ ప్రాపర్టీ మేనేజ్మెంట్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది, దీనికి టెక్నాలజీ యాడ్ చేయాలి. ఎందుకోసం అంటే ప్రపంచం అంతా అధునాతన సాంకేతిక రంగంలో ముందుకెళ్తుంది. మాన్యువల్తో పాటు సాంకేతికతను యాడ్ చేయాలనే కోణంలో ఈ యొక్క భువి రియల్ టెక్ను స్టార్ట్ చేసి ఏఐ బేస్డ్ జియో ఫెన్సింగ్, ఏఐ ఎనేబుల్డ్ జియో ఫెన్సింగ్ ప్రాపర్టీ మానిటరింగ్ యాప్ను డిజైన్ చేయడం జరిగింది. ఓకే. సో ఇందాక మీరు ప్రాపర్టీ మేనేజ్మెంట్ అని చెప్పారు, అసలు ఏంటి ప్రాపర్టీ మేనేజ్మెంట్ అంటే? సహజంగా మనం ఒక ఇల్లు కట్టిన తర్వాత కావచ్చు, కారు కొన్న తర్వాత కావచ్చు, మనం ప్రతి సంవత్సరం సంక్రాంతికో దీపావళికో ఇంటికి వెళ్ళవేస్తాం. అంటే ఇంటికి సున్నం కొట్టే అలవాటు సాంప్రదాయంగా వస్తుంది. ఇల్లు సున్నం కొట్టబోయిన ఇల్లు ఎక్కడికి వెళ్ళదు, కానీ సున్నం కొట్టడం ద్వారా ఆ ఇంట్లో చేరేటువంటి చెడు
అంతా కూడా క్లీన్ చేసుకుంటాం. కైండ్ ఆఫ్ అలాగే మెయింటెనెన్స్. అలాగే ఇప్పుడు కారు మనం కొనుగోలు చేస్తాం. కొనుగోలు చేసిన తర్వాత 10,000 కిలోమీటర్స్ కావచ్చు, 20,000 కావచ్చు, ఇట్లా రిపీటెడ్గా మనం సర్వీసింగ్ చేయిస్తూ ఉంటాం. ఎందుకోసం? ఆ కారు సర్వీసింగ్ చేయిస్తే వాల్యుయేషన్ పెరుగుతుంది, కారు ఎక్కువ రోజులు మన్నిక ఉంటుంది. కాబట్టి అలాగే ఇప్పుడు మనం భూమికి మీద పెట్టుబడి పెడుతున్నాం, పెట్టి అమ్మే వరకు వెయిట్ చేస్తున్నాం. ఈ అమ్మే క్రమంలో పెట్టుబడి పెట్టిన రోజు నుండి అమ్మే వరకు ఎటువంటి మెయింటెనెన్స్ లేని కారణంగా అక్కడ ఉన్నటువంటి హద్దురాళ్ళు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి భూ కబ్జాదారులకు కావచ్చు, లేకపోతే డబుల్ రిజిస్ట్రేషన్లకు కావచ్చు, రకరకాల యాంగిల్లో ఆ యొక్క భూమి దుర్వినియోగ అవకాశం ఉంటుంది. పెట్టుబడికి నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ప్రాపర్టీకి మేనేజ్మెంట్ అనేది తప్పనిసరిగా అవసరం. దానివల్ల వాల్యూ కూడా పెరుగుతుంది. భూమి నీట్గా ఉంది, భూమి మీద మన బోర్డుతో కూడినటువంటి ఆ పేరుతో కూడినటువంటి బోర్డు అక్కడ ఉంది. ఉన్నప్పుడు ఆ యొక్క చూసే ధోరణి ఏమీ లేకుండా చెట్టు మొలిచి రాళ్ళు ఉండి లేక ఉండే భూమికి ఉండే విలువ తేడా ఉంటుంది. కాబట్టి మెయింటెనెన్స్లో ఉండే భూమికి, మెయింటెనెన్స్ లేని భూమికి ప్రాక్టికల్గా చూస్తేనే మనకు తెలుస్తుంది. తప్పనిసరిగా విలువ కూడా పెరుగుతుంది. సో ఇప్పుడు ప్రాపర్టీ మేనేజ్మెంట్ అంటే చాలా వరకు ఇదేదో చాలా పెద్ద అమౌంట్ ఉంటుంది, అండ్ ఇంత మేనేజ్మెంట్ ఎందుకులే, ఓన్లీ ఎన్ఆర్ఐలకు, ఐటీ చదువుకున్న వాళ్ళకి, లేకపోతే ఐటీ కంపెనీలు ఉన్న వాళ్ళు మాత్రమే, రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు మాత్రమే దీన్ని యాప్ చేసుకోవాలి అనుకుంటారు. అలా కాకుండా ప్రాపర్టీ మేనేజ్మెంట్ ఎవరెవరికి అవసరం? భూమి కొన్న ప్రతి మనిషికి అవసరమా? తప్పనిసరిగా భూమి కొన్న ప్రతి వ్యక్తికి ఇది అవసరం. సహజంగా ప్రాపర్టీ మానిటరింగ్ ధర అనేది మేము మధ్య చిన్న తరగతి ఎవరైతే వ్యక్తులు ఉంటారో, పెట్టుబడిదారులు ఉంటారో, వాళ్ళని దృష్టిలో ఉంచుకొని డిజైన్ చేయడం జరిగింది. 10 సంవత్సరాలు ప్రాపర్టీ మానిటరింగ్ చేసుకున్నా కూడా అయ్యేది 1,50,000 రూపాయలు మాత్రమే. అంటే సంవత్సరానికి 15,000 రూపాయలు. ఒక పెట్టుబడి ఒక చోట పెట్టిన 10 లక్షలు పెట్టినప్పుడు అదే 10 సంవత్సరాల తర్వాత ఆ భూమి విలువ 70 నుండి 80 లక్షల రూపాయలు పెరుగుతుంది ఈరోజు హైదరాబాద్లో. కరెక్ట్. కాబట్టి 1,50,000 రూపాయలు అనేది ఆ పెట్టుబడిలో ఒక చిన్న నీటి బిందువు లాంటిది, సముద్రంలో నీటి బిందువు లాంటిది. కాబట్టి మానిటరింగ్లో ఉంటే మనకు మానసిక ప్రశాంతత ఉంటుంది. మానిటరింగ్లో ఉంటే మన భూమికి విలువ పెరుగుతుంది. మానిటరింగ్లో ఉంటే భూ కబ్జాదారులు మన భూమి వైపు చూడకుండా ఉంటారు. ఓకే. సో ఇంకా ఎటువంటి సర్వీసెస్ భువి రియల్ టెక్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు? ఈరోజు జియోస్పేషియల్ డేటా ద్వారా వారికి అధునాతన సాంకేతిక సహాయంతో ఈరోజు లైవ్ చూసుకునే అవకాశాన్ని మనం కల్పిస్తూ ఉన్నాం. ఓకే. బేసిక్ ప్యాకేజ్ ఏదైతే ఉందో ప్రాపర్టీ మానిటరింగ్లో సైట్ క్లీనింగ్, బోర్డ్ ఇన్స్టాలేషన్, తర్వాత హద్దురాళ్ళు, తర్వాత ఇది బేసిక్ ప్యాకేజ్. ఎవ్రీ మంత్ ఫోటోగ్రాఫ్స్, వీడియో కాల్, ఇవన్నీ కూడా బేసిక్ ప్యాకేజ్. వీటితో పాటు డాక్యుమెంటేషన్ సర్వీసెస్. ఒక ఎన్ఆర్ఐ కస్టమర్ ఉంటారు, వారికి లింక్ డాక్యుమెంట్ కావాలి. ఎన్ఆర్ఐ కస్టమర్ ఉంటారు, వాళ్ళకు ఒక మ్యాప్ కావాలి. ఎన్ఆర్ఐ కస్టమర్ వాళ్ళకు ఒక డాక్యుమెంట్లో స్పెల్లింగ్ మిస్టేక్ పడి ఉంటుంది, అది సరి చేసుకోవడానికి. ఇట్లా ఎన్ఆర్ఐ కాదు, బయట ఉండేటువంటి వ్యక్తులు కాదు, హైదరాబాద్లో ఉండేవారి ప్రతి ఒక్కరికి కూడా సమయం అనేది చాలా విలువైంది. ఆ విలువైన సమయాన్ని వాళ్ళకు వృధా కాకుండా మనం డాక్యుమెంటేషన్ సర్వీసెస్ అని అందిస్తున్నాం. అలాగే ఫైనాన్సింగ్. ఈరోజు ఫైనాన్స్ సెక్షన్లో బయటికి రింగ్ రోడ్ తర్వాత చాలా ఫైనాన్స్ కంపెనీలు ఫైనాన్స్ ఇవ్వట్లేదు. అయితే మన యాప్ ద్వారా అవుటర్ రింగ్ రోడ్ అవతల కూడా మార్టిగేజ్ బేస్ మీద మనము ప్రాపర్టీలు ఫైనాన్స్ చేస్తున్నాం. అలాగే కొత్తగా ఇన్సూరెన్స్ ఇలాంటివి కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం. డేటా అనలిటిక్స్, దీని ద్వారా మనం ఏం చేస్తున్నామంటే రాబో రోజుల్లో ధర ప్రామాణికంగా ధర పెరుగుతుందంటే ఎవరో చెప్పారనో లేదంటే ఇంకోటి కాకుండా ఏదో ఒక బేస్ చేసుకొని ధర పెరుగుతుందని నిర్ణయించాలి. అలాగే మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చుట్టూ జరుగుతున్నటువంటి అభివృద్ధిని బేస్ చేసుకొని ఆ యొక్క మార్కెట్ ధరను ఈ యొక్క పెట్టుబడిదారులకు తెలియజేయడం జరుగుతుంది. ఓకే. సో భూ కబ్జా బారిన పడకుండా, ఆక్రమణకు గురవ్వకుండా ప్రాపర్టీ మేనేజ్మెంట్ అనేది వెరీ ఇంపార్టెంట్ అందరికీ. సో చాలామంది మీ దగ్గరకు వచ్చి ఉంటారు అండ్ వాళ్ళ ప్రాపర్టీని మేనేజ్ చేస్తూ ఉంటారు మీరు. వాళ్ళ ఫీడ్బ్యాక్ ఎలా ఉంది? కస్టమర్స్ ఎలా అనుకుంటున్నారు దీని గురించి? చాలా అద్భుతంగా మనకు వారు చెప్తున్నటువంటి విషయాలు ఉంటే మాకు చాలా ఆనందం వేస్తుంది. ఎందుకోసం అంటే ఇందాక మొదట మీకు చెప్పాను, ఒక తండ్రి వాళ్ళ పిల్లల కోసం రాత్రనక పగలనక వాళ్ళ రక్త మాంసాలు ఖర్చు పెట్టి ఆ పిల్లల కోసం పెట్టుబడి పెడుతూ ఉంటాడు.
ఆ పెట్టుబడి రాబో రోజుల్లో పెళ్లి కోసమో లేకపోతే వాళ్ళ యొక్క ఉద్యోగాల కోసమో చదువు కోసమో రకరకాల కారణాలతోటి పెట్టుబడి పెట్టి వాటి కోసం ఆశతోటి ఎదురు చూస్తూ దాన్ని చూసుకుంటూ ఉంటాడు. అటువంటి భూమిని కబ్జాయో లేకపోతే హద్దురాలు చెరిగిపోయో కనపడకనో ఇవన్నీ ఇబ్బందులతోటి ఉన్న కస్టమర్కి ప్రాపర్టీ మానిటరింగ్లోకి వచ్చిన తర్వాత భూమి తెలియని వ్యక్తి భూమి తెలుసుకొని ఆ భూమి చుట్టూ హద్దురాలు పెట్టినప్పుడు, అలాగే ఈ యొక్క భూ కబ్జాలు కాకుండా మనం చూసుకుంటూ దాని విలువ పెరుగుతున్నప్పుడు కస్టమర్ నుండి వస్తున్నటువంటి ఫీడ్బ్యాక్ అనేది చాలా ఆనందంగా ఉంటుంది. మీ ప్రాపర్టీ మానిటరింగ్ వల్ల మా భూమి విలువ పెరిగింది అని చెప్పేసి మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మూసాపేటలో నడి సెంటర్లో, హైదరాబాద్ సెంటర్లోనే 40 సంవత్సరాల క్రితం ఒక కరెంటు ఉద్యోగులందరూ కలిసి ఒక కాలనీ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి కాలనీలో ఆయన తండ్రి చనిపోయారు, కొడుకు అమెరికాలో ఉన్నారు, ఇక్కడ ఆ భూమి చూసే వ్యక్తులు లేరు. అయితే ఈ క్రమంలో ఆ భూమిని చుట్టుపక్కల వ్యక్తులందరూ కూడా ఆ భూమిని అతను హ్యాండ్ ఓవర్ చేసుకోనికుండా రోజు ఏదో ఒక అడ్డం పెట్టి ఏదో గొడవ పెట్టుకుని అడ్డుపడుతున్నటువంటి సందర్భంలో మా దగ్గరికి రావడం జరిగింది. మేము 3 రోజుల్లో సైట్ క్లీన్ చేసి చుట్టూ బౌండరీ రాళ్ళు ఏర్పాటు చేసి జంగిల్ క్లియరెన్స్ అంతా చేసి నీట్గా ప్రహరీ గోడ కట్టించి ఇవ్వడం జరిగింది. అప్పుడు కనుక 10,000కి ఇస్తావా 20,000కి ఇస్తావా గజం అన్న వాళ్ళు ఈరోజు ₹1,00,000 కడుగుతున్నారు. అంటే ఆ యొక్క కస్టమర్ కళ్ళల్లో ఆనందం చూసినప్పుడు మా యొక్క కోట్లు సంపాదించిన తృప్తి మాకు మిగులుతుంది. సో అంటే ఈ ప్రాపర్టీ మేనేజ్మెంట్ వల్ల వాల్యుయేషన్ అనేది పెరిగిపోతుంది. తప్పనిసరిగా ఎన్ని రేట్లు పెరుగుతుంది అందాజుగా? తప్పనిసరిగా నేను గ్యారంటీ ఇస్తాను, 20 to 30% తప్పనిసరిగా పెరుగుతుంది. ఓకే. సో రియల్ ఎస్టేట్ అనగానే ఫస్ట్ మనకు గుర్తొచ్చేది రియల్ ఎస్టేట్ ఏజెంట్స్. సో ఈ ప్రాపర్టీ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి వీళ్ళు యాడ్ ఆన్స్ ఎలా అవుతారు? ఎస్పెషల్లీ రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ వాళ్ళతో మీరు కలిసి వర్క్ చేస్తే, వాళ్ళు మీతో కలిసి వర్క్ చేస్తే ఆ బెనిఫిట్స్ ఏంటి? మొదటగా మా కంపెనీ భావించేది రియల్ ఎస్టేట్ రంగాన్ని ఒక కుటుంబంగా మేము భావిస్తున్నాం. కుటుంబం అనగానే ప్రాపర్టీ డెవలపర్స్, వెంచర్ డెవలపర్స్ కావచ్చు, ల్యాండ్ లార్డ్స్ కావచ్చు, అలాగే మీడియేటర్స్, ఈ బిజినెస్ అసోసియేట్స్ కావచ్చు, లేకపోతే కొనుగోలుదారులు, ఈ ముగ్గురు ఉంటేనే రియల్ ఎస్టేట్ వ్యాపారం సక్రమంగా జరుగుతుంది. ముగ్గురు బాగుంటే అద్భుతంగా జరుగుతుంది. ఈ ముగ్గురిని దృష్టిలో ఉంచుకొని మన యాప్ను మనం డిజైన్ చేయడం జరిగింది. ఈ ముగ్గురికి ఎటువంటి సర్వీస్ ఇస్తే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం వృద్ధి చెందుతుంది అనేది. కాబట్టి మేము ముగ్గురు అభివృద్ధి ఎలా ఉండాలి, ముగ్గురు మాతో కలిసి ఎలా జర్నీ చేయాలి, వాళ్ళతో కలిసి మేము భాగస్వాములు ఎలా కావాలనే కోణంలో మన యాప్ను తయారు చేయడం జరిగింది. ఎందుకోసం అంటే పెట్టుబడిదారులు లేనప్పుడు ఎన్ని వెంచర్లు వేసినా కూడా అమ్మకాలు ఉండవు. అలాగే మీడియేటర్ లేనప్పుడు, మధ్యవర్తి ఎప్పుడైతే ఉన్నాడో ఈ పెట్టుబడిదారుడికి అలాగే ఈ వెంచర్ డెవలపర్ బిజినెస్లో మధ్యవర్తిత్వం ఉండదు. అలాగే కాబట్టి ముగ్గురు చాలా ముఖ్యం రియల్ ఎస్టేట్ రంగానికి. ఈ రియల్ ఎస్టేట్ రంగంలో ఈ ముగ్గురు కీలకం కనుక మనం ముగ్గురిని దృష్టిలో మీడియేటర్ పాత్రను కలిసి జర్నీ చేయాలి. రియల్ ఎస్టేట్ ఒడిదుడుకులకైనా కూడా ఈరోజు మార్కెట్ అంతా డౌన్ అయినా కూడా వారు కూడా వ్యాపార రంగంలో కంటిన్యూ కావాలి, వారికి నిరంతరమైనటువంటి జీవన వృత్తి ఏదో రకంగా ఉండాలి అనే కోణంలో మనం దీంట్లో ఛానల్ పార్ట్నర్ సిస్టమ్ తీసుకురావడం జరిగింది. బిజినెస్ అసోసియేట్స్ అంటాం, ఛానల్ పార్ట్నర్ అంటాం. వీరిని మనం కలుపుకొని పనిచేయడం ద్వారా వారు గతంలో అమ్మినటువంటి ప్లాట్స్ కావచ్చు, అలాగే మిగతా సమయాన్ని దీన్ని కేటాయించి వారందరినీ ఖాతాదారులుగా మా దగ్గర చేర్చినట్లయితే వారికి కొంత కమిషన్ మనం ఇవ్వడం జరుగుతుంది. సో గత 2 నెలలుగా అసోసియేట్ చేస్తూ ఉన్నారు ఛానల్ పార్ట్నర్స్, ఎలా ఉంది? వారు కూడా చాలా ఆనందంగా ఉన్నారు. ఈరోజు మార్కెట్ లేదు హైదరాబాద్, రకరకాల కారణాలతోటి ఈరోజు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ డౌన్లో ఉంది. ఇటువంటి సమయంలో మనం ఈ యాప్ రిలీజ్ చేయడం వారికి రోజువారీ ఖర్చులు కూడా లేని పరిస్థితుల్లో చాలామంది ఈరోజు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో మన యాప్ ద్వారా ఒకటి కస్టమర్కు మన ప్రాపర్టీ మానిటరింగ్ ఇస్తున్నాం, కస్టమర్కి సర్వీస్ ఇస్తున్నాం కాబట్టి అలాగే మనకు ఇన్కమ్ జనరేట్ అవుతుందన్న ఆనందంలో చాలామంది మీడియేటర్స్ మనతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. ఒక 800 మంది పైగా మన దగ్గర ఈరోజు ఛానల్ పార్ట్నర్లు జాయిన్ అయ్యారు. అద్భుతంగా ముందుకెళ్తూ ఉన్నాం. వారి యొక్క సహకారంతో ఈరోజు 3,000 మంది కస్టమర్లను మన కంపెనీ రీచ్ కాగలిగింది. సో యూఎస్, యూకేలో అయితే ప్రాపర్టీ మేనేజ్మెంట్ అనేది చాలా మంది విన్నారు, బట్ ఇండియాలో ఎందుకు ఇంకా అది ముందుకు వెళ్ళలేకపోతుంది? అవేర్నెస్ క్రియేట్ చేయాలంటారు. మన భారతదేశంలో
ఇది అనార్గనైజ్ సెక్టర్ రియల్ ఎస్టేట్ అనేది. మిగతా దేశాల్లో ఇది ఆర్గనైజ్ సెక్టర్గా ఉంది. ఆర్గనైజ్ సెక్టర్లో కారణంగా మొదటి నుండి కూడా భూమిని భూమిని మానిటర్ చేయడం అనేది మొదటి నుండి అక్కడ ఒక పరంపరగా కొనసాగుతూ వస్తుంది. భారతదేశంలో చిన్న చిన్న కమతాలు అలాగే అనార్గనైజ్ సెక్టర్గా ఉండడం కారణంగా ఇక్కడ అవకాశం రాలేదు. అయితే ఇప్పుడిప్పుడు సమాజంలో అవేర్నెస్ వస్తుంది. రోజు మీడియా ద్వారా కావచ్చు, సమాజంలో ఎదుర్కొన్నటువంటి సమస్యలని సమాజానికి తెలియడం ద్వారా ఎవరైతే పెట్టుబడిదారులు ఉన్నారో భూమి మీద పెట్టుబడి పెడితే పెరుగుతుంది, విలువ పెరుగుతుందని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ప్రాపర్టీ మానిటరింగ్ చేసుకుంటే బాగుంటుందనే కోణంలో ఈరోజు అవేర్నెస్ పెరుగుతూ ఉంది. టెక్నాలజీ వైపు చూస్తూ ఉన్నారు. తప్పనిసరిగా టెక్నాలజీతో కూడినటువంటి మన యాప్ తప్పనిసరిగా వాళ్ళకి ఉపయోగపడుతుంది. వాళ్ళు కూడా ఆలోచన చేస్తున్నారు, ఉపయోగపడుతుంది. ఇప్పుడు కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అయ్యింది కదా, ఇంకా అవ్వాలంటారా? బెటర్మెంట్ అవ్వాలి, మార్పులు రావాలంటారా? ఇంకా అనార్గనైజ్డ్గానే ఉందా మన ఇండియాలో రియల్ ఎస్టేట్? ఈరోజు హైదరాబాద్లో కార్పొరేట్ రియల్ ఎస్టేట్ అనేది 5 to 10% మధ్యలో ఉంది. అంతేనా? 100%. 100లో 5 to 10% మాత్రమే కార్పొరేట్ సంస్థలు నిర్వహిస్తున్నాయి. మిగతావన్నీ కూడా మధ్య చిన్న కంపెనీలు మాత్రమే చేస్తున్నాయి. కాబట్టి తప్పనిసరిగా కార్పొరేట్ కంపెనీలు కూడా రాబో రోజులు ప్రాపర్టీ మానిటరింగ్ ఇస్తాయి. అలాగే మధ్యతరగతి చిన్న కంపెనీలు అంటే రెగ్యులర్ బిజినెస్ చేసేవాళ్ళు మధ్యతరగతి అనుకుంటే సంవత్సరం అయిపోయిన తర్వాత కొంత గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెంచర్లు వేసేవాళ్ళు చిన్న వ్యక్తులుగా మనం అనుకుంటే ఈరోజు వాళ్ళందరూ కూడా ఆలోచనలో ఉన్నారు. ఏలో సర్వీస్ ఇవ్వాలి, సర్వీస్ ఇస్తే కస్టమర్ మన దగ్గరే ఉంటాడు, మనతో పాటు కస్టమర్ని జర్నీ చేయించాలనే కోణంలో ఉన్నారు. తప్పనిసరిగా మా ప్రాపర్టీ మేనేజ్మెంట్లోకి త్వరలో వచ్చేస్తారు. సో భువి రియల్ టెక్ యూజువల్గా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగిస్తుంది. శాటిలైట్ ఇమేజింగ్ అనేది మనకు అదర్ కంట్రీస్లో కూడా ఉంది. సో ఇక్కడ కూడా మన భువి రియల్ టెక్లో అవైలబుల్గా ఉంది. భారతదేశంలోనే ఫస్ట్ టైం, భారతదేశంలోనే తప్పనిసరిగా మేము చెప్తున్నాం. ఈ దేశంలో ఇప్పటి వరకు శాటిలైట్ ఇమేజరీ ద్వారా, జియోస్పేషియల్ డేటా ద్వారా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించి ప్రాపర్టీ మానిటరింగ్ చేసే యాప్ లేదు. ఫస్ట్ టైం మనమే ఇంట్రడ్యూస్ చేసాం. లాస్ట్ మంత్ 4th నుండి మనం ఇంట్రడ్యూస్ చేసాం. ఇతర దేశాల విషయానికి వచ్చినప్పుడు మనకు కొంత అవగాహన తక్కువ ఉంది దాని మీద. భారతదేశం సంబంధించినంత వరకు మందే మొట్టమొదటి యాప్. దీంట్లో ఇంకా మనం అడ్వాన్స్గా ముందుకు వెళ్తూ ఉన్నాం. రాబో రోజుల్లో రకరకాల ఫీచర్లు ఇవ్వడానికి కూడా లైవ్ మానిటరింగ్ ఎలా ఇవ్వాలి, వర్చువల్ రియాలిటీలోకి ఎలా వెళ్ళాలి, ఎందుకోసం అంటే ఇప్పుడు ఎన్ఆర్ఐ కస్టమర్ అంటాడు, సైట్ చూసుకోవాలి, వర్చువల్ రియాలిటీని ఇవ్వాలి. వర్చువల్ రియాలిటీని ఇస్తే లైవ్లో అక్కడ స్పెట్స్ పెట్టుకొని తన సైట్లోకి వెళ్ళి చూసే విధంగా కొత్త టెక్నాలజీని ఎలా అందించాలి మీద మనం R&D మీద కూడా ఎక్కువ ఆలోచన చేస్తూ ఉన్నాం. తప్పనిసరిగా రాబో రోజుల్లో మంచి ఫీచర్స్ తోటి హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగానికి కొత్త టెక్నాలజీని అందిస్తాం. ఇంకా ఓకే. సో ఫైనల్గా అంటే భువి రియల్ టెక్ యొక్క లక్ష్యం ఏంటి? మా లక్ష్యం మధ్యలో చెప్పాను. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కావచ్చు, భారతదేశంలో ఉన్నటువంటి రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇవ్వడానికి ఒక టెక్నాలజీని ఇవ్వాలి. ప్రతి 5-6 సంవత్సరాలకు ఏదో ఒక ఇన్నోవేషన్ రియల్ ఎస్టేట్లో వస్తూ ఉంటుంది. ఉదాహరణకు గతంలో మనకు గ్రామ పంచాయతీ లేఅవుట్లు ఉండేవి, 20-25 అడుగుల రస్తాలు ఉండేవి, నడిచినాయి. తర్వాత డిటిసిపి వచ్చింది, ఒక పార్కు, ఒక స్కూలు, తర్వాత ఒక స్ట్రక్చర్ రావడం జరిగింది. ఆ తర్వాత హుడా లేఅవుట్స్ వచ్చినాయి, అప్డేట్ అవుతూ వస్తున్నాయి. అలాగే ఇప్పుడు కొత్తగా అప్డేట్ కావడానికి రియల్ ఎస్టేట్ రంగంలో ఏం లేదు. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, భారతదేశం యొక్క రియల్ ఎస్టేట్ రంగం కావచ్చు, ఈరోజు కొనుగోలు అమ్మకాలు సక్రమంగా జరగాలంటే ప్రాపర్టీ మానిటరింగ్ అనేది కొత్తగా యాడింగ్ సర్వీస్ ఇప్పుడు. కాబట్టి రాబో రోజులకు భువి రియల్ టెక్ అనేది ఒక ఆశాకిరణం అవుతుందని నేను తప్పనిసరిగా భావిస్తున్నాను రియల్ ఎస్టేట్ రంగానికి. సో అయితే పెద్ద పెద్ద రియల్ ఎస్టేట్ కంపెనీ ఉన్న వాళ్ళు అండ్ అలాగే కన్స్ట్రక్షన్ కంపెనీస్ ఉన్న వాళ్ళు ఈ ప్రాపర్టీ మేనేజ్మెంట్ ఎందుకని చేయడం లేదు? పెద్ద కంపెనీలు ప్రాపర్టీ మేనేజ్మెంట్ చేస్తున్నాయి, మాన్యువల్గా చేస్తున్నాయి. వాళ్ళు 3-4 ఇయర్స్ అట్లాగా పెట్టుకొని ఎవరైతే కొనుగోలుదారులు ఉంటారో వాళ్ళకు ఒక 3 ఇయర్స్ అస్యూరెన్స్ ఇస్తారు, ఒక 3 ఇయర్స్ మెయింటైన్ చేస్తామని. ఆ 3 ఇయర్స్ వాళ్ళు మాన్యువల్గా ఫోటోలు పంపించడం, మాన్యువల్గా వాళ్ళకి అప్డేట్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు. అంత మించి వాళ్ళు పెద్దగా ప్రయత్నం చేయట్లేదు. సో ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ వాళ్ళకు కూడా ఉంటాయి, అందుకని వాళ్ళు చేయట్లేదు. దట్ ఈస్ ద రీజన్. సో లీగల్ సర్వీసెస్ ఏమైనా ప్రొవైడ్ చేస్తున్నారు? మన దగ్గర లీగల్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరికి లీగల్ ఒపీనియన్స్
అడిగిన వాళ్ళకు అందిస్తాం. మనకు స్పెషల్గా ఒక లీగల్ టీం ఉంది. ఆ లీగల్ టీం కావాల్సిన వాళ్ళందరూ కూడా సర్వీస్ ఇస్తూ ఉన్నాం. ఓకే. అంటే ఇప్పుడు మనం ఏదైనా ప్రాపర్టీ కొంటే పక్కన బంధువులు కూడా చెప్పము. ఎందుకంటే చాలా ఇన్సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో అలాంటిది ఒక కంపెనీకి మా ప్రాపర్టీస్ ఇవి ఉన్నాయి అని చెప్తే సేఫే అంటారా? 100% మేము కస్టమర్ యొక్క భద్రతను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఈ కంపెనీలో ఒక్క సూపర్ అడ్మిన్కి తప్ప ఎవరికి యాక్సెస్ డాక్యుమెంట్ కానీ డాష్ బోర్డ్స్ కానీ పర్సనల్గా ఏవి చూసే అవకాశం లేదు. అలాగే మేము ఇచ్చినటువంటి మొట్టమొదటి కమిట్మెంట్, ఎవరైతే మమ్మల్ని నమ్మి మా యొక్క ఆస్తికి భద్రత కల్పించమని చెప్పి పర్యవేక్షించమని చెప్పి మా దగ్గరికి వచ్చారో ఆ యొక్క కస్టమర్ యొక్క ప్రైవసీ మాకు చాలా ముఖ్యం. కాబట్టి ఆ విషయంలో మేము తప్పనిసరిగా కస్టమర్కి ఇచ్చిన హామీ, ఎటువంటి సమాచార లీకేజ్ మా దగ్గర ఉండదు. అలాగే మేము ఇది వైలేషన్ చేయడం అంటే సైబర్ క్రైమ్తో మనకు ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మనం ఇచ్చే కమిట్మెంట్ లీకేజ్, సమాచార లీకేజ్ అనేది ఉండదు. వెరీ కాన్ఫిడెన్షియల్ సమాచార భద్రత తప్పనిసరిగా పాటిస్తాం. బయటికి వెళ్ళే అవకాశం లేదు. ఒక సూపర్ అడ్మిన్కి మాత్రమే మా యొక్క మొత్తం సిస్టమ్ చూసే అవకాశం ఉంది. వేరే ఒకరికి అవకాశం లేదు. ఓకే. చూసారు కదండి, నిజంగానే భూమి కొన్న ప్రతి ఒక్కరు ప్రాపర్టీ మేనేజ్మెంట్ అనేది చేసుకోవాలి. అండ్ భువి రియల్ టెక్ వాళ్ళు చాలా టెక్నాలజీని యూస్ చేస్తూ కాన్ఫిడెన్షియల్గా మీ ప్రాపర్టీస్ని అన్నింటినీ మేనేజ్ చేస్తారు. సో మరిన్ని వివరాలు కావాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.